ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయి గృహవాస్తు ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడాను సాయినాథుని ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ మీ ఈశ్వరాభిలాషి B.V.Ramana Achary. ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, మనం గృహం నిర్మించుకునేటప్పుడు ఈశాన్యంలో నుయ్యి కానీ బోరు కానీ తీస్తాం. ఎక్కువ వైశాల్యం కలిగినటువంటి విశాలమైనటువంటి స్థలం కలిగినటువంటి వారు ఈశాన్యంలో నుయ్యి తీయడానికి వారికి అవకాశం ఉంటుంది. అలాంటి ఎక్కువ వైశాల్యం కలిగినటువంటి స్థలం లేనటువంటి వారు ఈశాన్యంలో బోరు వేస్తారు. అయితే ఈ రెండిట్లో ఏది ఫలితం ఉంటుంది వాస్తుపరంగా గృహానికి మంచి ఫలితాన్ని ఏది ఇస్తుందంటే, నా పరిశోధనలో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ నుయ్యికి బోరుకి ఉన్నటువంటి వ్యత్యాసం, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే, బోరు కంటే నుయ్యి ఎక్కువ శుభ ఫలితాలు ఇస్తుంది వాస్తుపరంగా. ఎందుకు అని అంటే, బోర్ అంటే అది ఒక 6 ఇంచెస్ కానీ, అంటే 5 ఇంచెస్ దగ్గర నుంచి 5 ఇంచెస్ 6 ఇంచెస్ లేకపోతే 7 ఇంచెస్ ఇలా. మనం వ్యాక్యూమ్ బోర్ అయితే ఒక సైజు ఉంటుంది, 5 కానీ 6 కానీ ఉంటుంది. రిగ్ బోర్ అయితే 7 ఇంచెస్ వరకు ఉంటుంది. అది ఒక పైప్, అంటే ఒక ట్యూబ్ అనమాట. అది ఎంతవరకు వెళ్తుంది? ఒక 400 లేకపోతే 300 డెప్త్లోకి, మరికొంతమంది 400 డెప్త్లోకి ఒక పైప్ రూపంలో భూగర్భంలోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మనకి నీరు అనేది పైకి వస్తుంది. పైప్లో ఉండేటటువంటి నీరు, బోర్లో ఉండేటటువంటి పైప్లో ఉండేటటువంటి నీరు అది బయటికి వస్తూ, అంటే మోటార్ ద్వారా బయటికి వస్తూ, అది ఏంటవుతుందంటే మళ్ళీ భూగర్భం నుంచి దాన్ని పైప్ ద్వారా మళ్ళీ వాటర్ ట్యాంక్ వెళ్ళిపోతుంది. వాటర్ ట్యాంక్ నుంచి మళ్ళీ మనకి పైపుల ద్వారా గృహంలోకి వస్తుంది తప్ప, మనకి అక్కడ ఈశాన్య భాగంలో జలం నిలువ కానీ ఏంటి కనిపించదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే దాని యొక్క పరిమాణం, జలం నిలువ ఉండేటటువంటి పరిమాణం ఈశాన్య భాగంలో ఎంత నిలువ ఉంది, ఎంత లోతు కలిగి ఉంది, ఎంత వైశాల్యం కలిగి ఉంది. ఇప్పుడు నుయ్యి తీసినట్టయితే మనం 3 అడుగుల వెడల్పు కానీ 4 అడుగుల వెడల్పు కానీ తీస్తాం. మరి కొన్ని చోట్ల అయితే ఇంకా వైశాల్యం కలిగినటువంటి 5 అడుగుల వెడల్పు కలిగినటువంటి నూతులు ఉంటాయి. అలా ఈశాన్యంలో అలాంటి నూతులు ఉండేటప్పుడు మంచి వాస్తు ఫలితం కలిగి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే, నేను ఈ మధ్యకాలంలో ఈ వీడియో చేయడానికి కారణం, ముఖ్య ఉద్దేశం అది. ఈ మధ్యకాలంలో వాస్తుపరంగా కొన్ని దోషాలు గృహంలో ఉన్నప్పుడు కూడాను ఆ దోషాలు వాళ్ళకి వర్తించడం లేదు. దానికి కారణం ఏంటని చూస్తే, ఈ ఎక్కువ వైశాల్యం కలిగినటువంటి నుయ్య ఈశాన్య భాగంలో ఆ గృహస్థులు పూర్వం నుంచి ఉండడం వల్ల వాస్తులో 40% వరకు కూడాను చెడు ఫలితాన్ని, అంటే మంచి ఫలితాన్ని తగ్గిస్తుంది. ఒక 30% 40% వరకు శుభ ఫలితాలను తగ్గిస్తుంది. ఏంటి అంటే సెప్టిక్ ట్యాంక్. అది నేను చాలా సెప్టిక్ ట్యాంక్ గురించి చేసిన వీడియోలో చెప్పాను. కానీ నుయ్యి తీయడం వల్ల, ఏ గృహానికైతే నుయ్యి ఉంటుందో ఈశాన్యంలో, ఈ సెప్టిక్ ట్యాంక్ యొక్క చెడు ఫలితం అనేది అంతగా ఉండదు. ఏ గృహంలో నుయ్యి లేకుండా బోరు ఉంటుందో, ఈ సెప్టిక్ ట్యాంక్ యొక్క చెడు ఫలితం అనేది కొంచెం కనిపిస్తుంది. ఒక 20% కనిపిస్తుంది. కానీ మరి ఇప్పుడు అందరికీ నుయ్యి తీసుకునేటటువంటి అవకాశం చాలా వరకు లేదు. కాబట్టి మరి నుయ్యి లేనటువంటి వాళ్ళు, నుయ్యి తీసుకోలేనటువంటి వాళ్ళు ఏం చేస్తే, అంటే బోర్ తీసుకునేటటువంటి వాళ్ళు ఏం చేస్తే పరిష్కారం, అంటే ఈ సెప్టిక్ ట్యాంక్ యొక్క చెడు ఫలితాలు తగ్గించుకోవచ్చు అనేది నేను మీకు తెలియజేస్తాను. బోర్ వేసుకున్నటువంటి వాళ్ళు వీలున్నంత వరకు సెప్టిక్ ట్యాంకు దాని యొక్క పరిమాణం ఎంత చిన్నది తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే సెప్టిక్ ట్యాంక్ ఎంత పెద్దది తీస్తే అంత దాని యొక్క చెడు ఫలితం అంత ఎక్కువగా ఉంటుంది. చాలామంది తెలియక సెప్టిక్ ట్యాంకు 4 అడుగుల వెడల్పు, 5 అడుగుల వెడల్పుతో, ఒక 7-8 అడుగులు పొడవుతో దాని యొక్క మెజర్మెంట్స్ కలిగి ఉండి లోతు 9 అడుగుల లోతు తీసినటువంటి గృహాలు కొన్ని చూశాను. అలా తీసినటువంటి గృహాల్లో, వాయువులో అంత పెద్ద సెప్టిక్ ట్యాంక్ తీసినటువంటి గృహాలు బేస్మెంట్ లెవెల్లోనే కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చి ఆగిపోయినవి, ఆర్థికంగా ఇబ్బందులు పడినటువంటివి ఉన్నాయి. ఏమంటే బోర్ తీసామండి ఈశాన్యంలో అని చెప్తున్నారు. కానీ బోర్ అనేది అదొక ట్యూబ్, పైప్. అందునుంచి భూగర్భం నుంచి అదొక జలధారలో వస్తుంది, వెళ్ళిపోతుంది. ఇక్కడ సెప్టిక్ ట్యాంకు పరిమాణం చాలా పెద్దది, అందులో చెత్త నీరు. దీని యొక్క చెడు ఫలితం అనేది అక్కడ కనిపిస్తుంది.
అందుకే బోర్ వేసుకునేటటువంటి వాళ్ళు వీలున్నంత వరకు సెప్టిక్ ట్యాంక్ చిన్నది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంత చిన్నది తీసుకోవాలండి అని మీరు చాలామంది అడుగుతారు. మళ్ళీ ఎంత చిన్నది అంటే 3 అడుగుల వెడల్పు, లోపల కొలతలు 3 అడుగుల వెడల్పు, అది మినిమం సైజు 3x4, లోతు ఒక 6 అడుగులు తీసుకున్నా సరిపోతుంది. ఏదైనా చిన్న సెప్టిక్ ట్యాంక్ తీసుకోవడం వల్ల ఏమిటవుతుందంటే దీని యొక్క చెడు ఫలితం తగ్గుతుంది. అప్పుడు బోర్ యొక్క మంచి ఫలితం అనేది ఉంటుంది. నుయ్యి ఇచ్చేంత వాస్తుపరమైనటువంటి సుఫలితం బోర్ ఇవ్వాలనుకుంటే ఇంకొక ప్రత్యామ్నాయంగా ఇంకో పరిష్కారం కూడా ఉంది. ఏంటంటే మంచి పరిష్కారం ఏంటంటే బోర్ తీసుకునేటటువంటి వారు వీలున్నంత వరకు ఇప్పుడు మనకి సంపులు అనేవి ఏర్పాటు చేసుకుంటుంటారు సిటీస్లో చాలా దగ్గర. అంటే వాటర్ నిల్వించుకుంటారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాటర్ సప్లై పైప్ ద్వారా మనకి సంపులోకి వస్తుంది. అంటే సంపు అంటే నీటి గుంతలు. అది ఈశాన్యంలో తీస్తారు, తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ తీస్తారు. అలా పెద్ద సంపులు తీసి అందులో వాటర్ స్టోర్ పెట్టుకొని దాని నుంచి మళ్ళీ మోటార్ ద్వారా ఇంట్లో సప్లై చేసుకుని వాటర్ ట్యాంక్ ఇచ్చుకునేటటువంటి వాళ్ళు, అలాగా వాడుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ బోర్ తీసుకునేటటువంటి వారు ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే వీలైతే బోరుకి దగ్గరలో అటు తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ ఒక చిన్నది అంటే ఒక 2.5 అడుగులు లేకపోతే 3 అడుగులు, కనీసం 2.5 అడుగులు రౌండ్, అంటే అదొక నుయ్యిల లోతు వెడల్పు కలిగి, లేదంటే 3x3 3x3 ఎంతో కొంత మెజర్మెంట్ కలిగి ఉండి నీటిని నిల్వ ఉంచాలి. అంటే ఆ ప్రాంతంలో నీటిని నిల్వ వస్తూ వీలైతే అదే నీటి గుంత నుంచి, అదే సంపు నుంచి వాటర్ వాడుకోవచ్చు. లేకుంటే అందులో నీటిని నిల్వ ఉంచడం వలన కూడాను ఇక్కడ ఈశాన్యంలో నుయ్యి ఇచ్చేటటువంటి మంచి ఫలితం ఇక్కడ బోరు తీస్తూ బోర్ పక్కనే ఒక సంప్లాడ్ ఏర్పాటు చేసుకొని అందులో వాటర్ స్టోర్ చేసుకొని, అది ఎంత చిన్న సంప్ అయినా పర్వాలేదు, వీలైతే పెద్దదైనా సరే ఇంకా మంచిదే. అక్కడ వారి యొక్క స్థలం యొక్క వైశాల్యం మీద డిపెండ్ అయి ఉంటుంది అది ఎంత సైజు తీసుకోవాలని. అలా ఏర్పాటు చేసుకొని సంపుల అలా నీటి గుంతలు ఏర్పాటు చేసుకొని దానిపైన మళ్ళీ ప్లేట్ వేసి మూత పెట్టవచ్చు. అవకాశం ఉంటే దాని నుంచి కూడా నీరు వాడుకోవచ్చు. ఇలా చేయడం వలన, అంటే బోర్ పక్కనే ఒక నీటి గుంత సంప్లాట్ ఏర్పాటు చేసుకోవడం వలన, అది కూడా లోతు ఎంత ఉండాలి ఇక్కడ కూడా అడిగేవారు ఉన్నారు. మరి సెప్టిక్ ట్యాంక్ లోతు కంటే, అందుకే సెప్టిక్ ట్యాంకు లోతు తగ్గించుకోవాలి ఎప్పుడు కూడాను. 5 అడుగుల కంటే ఎక్కువ తీసుకోకుండా, అంటే బోర్ వేసుకునేటటువంటి వారు సెప్టిక్ ట్యాంకు లోతు, విడ్త్, లెంత్ ఇవి చాలా తగ్గించుకోవాలి. ఇక్కడ బోర్ పక్కన సంపు తీసుకునేటటువంటి నీటి గుంత దానికంటే మరి కొంచెం ఎక్కువగా ఒక 6 ఇంచులు ఎంత కొంచెం ఎక్కువ లోతు కలిగి ఒక నీటి గుంతలాంటిది ఏర్పాటు చేసుకుని ఉంచుకోవడం వలన నుయ్యి ఇచ్చేటటువంటి మంచి ఫలితం ఈ బోర్ పక్కన ఉండేటటువంటి ఈ సంప్ అనేది దానివల్ల మంచి ఫలితం వస్తుంది. ఇది కూడా నేను చాలా గృహాలు ఈ మధ్యకాలంలో పరిశీలన చేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ విషయం చాలామందికి చాలా చిన్న విషయం అనిపించవచ్చు, కానీ అది అనుభవంలో దీని యొక్క మంచి చెడులు చాలా వరకు ఉన్నాయని తెలియజెప్పడం కోసం నేను ఈ వీడియో చేశాను. మరికొంతమంది ఏం చేస్తున్నారంటే ఈశాన్యంలో నుయ్యి ఉండి ఆ నుయ్యిలో నీరు ఉండటం లేదని చెప్పేసి పక్కనే బోర్ తీసి నుయ్యి కప్పేస్తున్నారు. అలా నుయ్యి కప్పుతున్నటువంటి వారు చాలా ప్రమాదాలకు గురవ్వడమే కాకుండా అనారోగ్యాలకి గురయ్యి అకస్మాత్తుగా వారి యొక్క జీవన విధానంలో మార్పులు జరిగిపోతాయి. అంటే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చాలా చెడు ప్రభావాలకు గురైనటువంటి వాళ్ళని ఈ మధ్యకాలంలో చూశాను. దయచేసి ఈశాన్యంలో నుయ్యి ఉంటూ ఆ నూతిలో నీరు లేకపోయినా సరే ఆ నుయ్యిని అలాగే ఉంచండి. పక్కన బోర్ తీసుకుంటే తీసుకోండి, స్థలం ఉంటే తీసుకోండి, ప్రత్యామ్నాయంగా బోర్ తీసుకుని అది వాడండి. కానీ నూతిని ఇటు పరిస్థితుల్లో కప్పకండి. ఎందుకంటే చాలా ఇళ్లలో బోర్ తీసి కూడాను మంచి ఫలితాలు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 100% గృహం తీసుకున్నప్పుడు కూడాను బోరు వేసుకుని కూడాను మంచి శుభ ఫలితాలు పొందలేకపోతున్నారు. అంటే కారణం ఏంటంటే
సెప్టిక్ ట్యాంక్ చాలా పెద్దది తీసుకుంటారు. అది వీలైనంత వరకు, ఎందుకంటే ఇప్పుడు క్లీనర్స్ వచ్చేసాయి, సెప్టిక్ క్లీనర్స్ వచ్చేసాయి కాబట్టి ట్యాంక్ ఒకవేళ ఫిల్ అయినా సరే వెంటనే అది క్లీన్ చేసుకోవచ్చు. పూర్వం సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ లేని రోజుల్లో, ఆ రోజుల్లో కొంచెం పెద్దవి తీశారంటే దానికి కారణం ఉంది. ఈ రోజుల్లో అంత పెద్ద సెప్టిక్ ట్యాంకులు తీయవలసిన అవసరం లేదు. దానివల్ల ఇబ్బంది ఉంది, ఎందుకంటే అందరికీ నూతులు తీసుకునేటటువంటి అవకాశం లేదు కాబట్టి సెప్టిక్ ట్యాంక్ చిన్నది తీసుకోవడం వల్ల బోర్ తీసుకునేటటువంటి వారికి, బోర్ పక్కనే సంపు కూడా ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి నుయ్యి ఇచ్చేంత వాస్తు ఫలితం, మంచి ఫలితం, శుభ ఫలితం గృహానికి ఇస్తుంది. మంచి శుభ ఫలితాలు వస్తాయని చెప్పి ఈరోజు నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఈ వీడియో వీక్షించినటువంటి మీ అందరూ కూడాను సాయినాథుని ఆశీస్సులు దండిగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయాభిలాషి B.V.Ramana Achary. ఓం శ్రీ సాయిరామ్.